సార్ మీరు చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పరా? మేడం. ఆ! మీరు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి స్లో అయిపోతున్నారు వినిపించట్లేదు. ఆ, ఎందుకంటే కొంచెం మీతో పాటు నేను కూడా చాలా డీప్‌కి వెళ్ళిపోతా. సో, ఆ పర్టిక్యులర్ ఆ సందర్భాలలో మాత్రమే వాయిస్ స్లో వస్తది. అప్పుడు ఎట్లయితదంటే మీకు ఒక్క నిమిషం. ఆ టైంలో డీప్‌కెళ్ళిపోతున్నాము. ఎళ్ళిపోయిన తర్వాత మీ వాయిస్ మనసును శాంతపరుచుకొని, శరీరాన్ని శాంతపరిచి, వెన్నుముక నిటారుగా సరి అయిన పద్ధతిలో కూర్చొని, ఏ పొజిషన్‌లో అయితే ఎక్కువ సమయం కూర్చోగలరో, ఆ ఆసనంలోనే కూర్చోగలరు. శరీరాన్ని కాసేపు పైనుంచి కింది వరకు ఒకేసారి గమనించండి. పై పెదవి పైన ముక్కు రంధ్రాల కింద వచ్చిపోయే శ్వాసను గమనించండి. శ్వాసతో పాటు ఆ ప్రదేశంలో కలిగే సంవేదన, దాని స్వభావాన్ని పరిశీలిస్తూ ఉండండి. శ్వాస మీకు తెలియరానప్పుడు కాస్త వేగంగా 2-3 సెకండ్ల పాటు శ్వాసను తీసుకొని, మరలా ఏ ప్రదేశంలో అయితే ఆ శ్వాస శరీరానికి తాకుతుందో ఆ ప్రదేశాన్ని నిశితంగా పరిశీలించండి. పారిపోయిన మనసుని, ఎలాంటి చికాకు, కోపము ఇవి ఏమీ లేకుండా మరలా తీసుకొచ్చి శ్వాస దగ్గర నిలబెట్టండి. శ్వాస తెలియవస్తున్నప్పుడు శ్వాస తెలుస్తుందని, సంవేదనలు తెలిసినప్పుడు సంవేదనలు తెలుస్తున్నాయని, మనసు ఆలోచనలతో కలిసిపోయినప్పుడు మనసు ఆలోచనలతో కలిసిపోయిందని, 2-3 సెకండ్ల పాటు, నిమిషాల పాటు వాటితో ప్రయాణించినప్పుడు, ఓహ్! నేనిక్కడ వీటి ఎమ్మటే వచ్చాను. ఈ ఆలోచనలో మునిగిపోయాను. ఈ ఆలోచనలతో కలిసి నేను ఆలోచించాను అనే స్పృహ నీకు ఉంటే చాలు. నువ్వు సరి అయిన దారిలో మనసుని వశపరుచుకునే మార్గంలో ఉన్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. పారిపోయిన మనసును ఎంతో ప్రేమతో మరలా శ్వాస మీదకి తీసుకురావాలి.
శ్వాసను సంవేదనలు గమనిస్తున్నప్పుడు మన శరీరంలో తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు ఈ మూరల శరీరంలో అనేక రకాల మార్పులు, సంవేదనలు ప్రకటితమవుతూనే ఉంటాయి. ప్రతి సంవేదన ప్రతి సంవేదన తన నిజ స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ ప్రయాణంలో నీకు ఎదురయ్యే ప్రతి సంవేదన ఒక విషయానికి కారణభూతమైంది. నిరంతరంగా జరిగే ఈ అలల ప్రవాహములు తరంగమయమైన ఈ జీవితం, ఈ శరీరం ఎన్నో సంవేదనలకు నిలయం. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు గమనిస్తూనే ఉండండి. ఈ ప్రయాణంలో ఏ భాగంలోనైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ భాగంలో ఎదురయ్యే సంవేదనలు, దాని నిజ స్వభావాన్ని తెలుసుకొని మరలా మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించండి. ప్రతి భాగంలో ప్రకటితమయ్యే సంవేదనలు గమనిస్తూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండండి. మనసు పారిపోతే మనిషి పారిపోయిందని, తిరిగి శ్వాసను గమనిస్తే శ్వాసను గమనిస్తుందని, ఈ మాత్రం ఎరుకతోని ఉన్న ఈ జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు బయటపడతావు. ఈ ఎన్నో యుద్ధాల నుంచి బయటపడతావు. ఎన్నో నిందల నుంచి బయటపడతావు. ఎన్నో నీ ప్రతిరోజు జరిగే ఈ ప్రయాణంలో ఎన్నో కోపాలను గమనించి వాటి నుంచి బయటపడతావు. శ్వాసతో నువ్వు ఉంటే ప్రతి నిమిషం నువ్వు గెలుపు వైపే ప్రయాణిస్తావు. మనసు నీ వశంపై అయితే ప్రతి విషయంలో విజయం నిన్నెవరిస్తుంది. సకల ప్రాణులకు కారణమైంది మనసే.
శ్వాసని, శరీరాన్ని, సంవేదనను, వాటి మార్పుని నిరంతరం గమనిస్తూనే ఉండాలి. ఈ క్షణంలో కలిగిన అనుభవం చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. ఈ మనసులో వచ్చే ఆలోచన అది ఒక కర్మ చేయడానికి కారణమవుతుంది. ఆ కర్మ తీర్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు కూడా ఎత్తవలసి వస్తుంది. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. కేవలం ఆ ఒక్క కర్మ తీర్చడం కోసానికైనా ఎన్నో రకాల, ఎన్నో జీవుల రూపాలను ధరించవలసి వస్తుంది. కారణం మనం చేసిన కర్మలు. నోటి ద్వారా, మాటల ద్వారా చేసే కర్మలు, మనసు ద్వారా చేసే కర్మలు, శరీరం ద్వారా చేసే కర్మలు. ఈ మూడు కర్మలు చాలా బలమైనవి. మనసు స్వభావం తెలియక దానిని పట్టించుకోక, అది పోయే మార్గాన్ని, అది చేసే పనులను అజ్ఞానంతో తెలుసుకోలేక ఎన్నో జన్మలుగా నష్టపోతూనే ఉన్నా. ఎన్నో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు నష్టపోతూనే ఉన్నా. ఈ క్షణంలో తెలిసిన ఈ గొప్ప విద్య నీ మనసు ద్వారా జరిగే ప్రతిదాని గమనిస్తూ, గమనించిన ప్రతిదానిలో విశ్లేషణాత్మకమైన అర్థాన్ని గమనిస్తూ, నిజం, అబద్ధం, లాభం, నష్టం, ఈ దేని వల్ల ఏమి జరుగుతుందనేటువంటి అవగాహనతో ఉంటూ జ్ఞానం వైపు ప్రయాణిస్తున్నావు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వందల వేల జన్మలు అంధకారమైన చీకటిలో, గాఢమైన చీకటిలో జీవించాం, నివసించాం. జ్ఞానంతో వెలుతురు వైపు సాగుతున్న మన ప్రయాణం ఈ శరీరమే ఆధారమైనది, ఈ మనసే ఆధారమైనది, ఈ శ్వాసనే ప్రాణమైనది. వీటన్నిటిలో ఏది మారినా నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ శ్వాస నీతోనే ఉంటుంది. అది నిన్ను మార్చాలని, నిన్ను ముక్తి మార్గం వైపు తీసుకెళ్లాలని, జనన మరణ చక్రం నుంచి నిన్ను బయటపడేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ దాని నిజ స్వభావాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. శరీరాన్ని తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు
ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉండండి. ప్రతి అవయవాన్ని గమనిస్తూ ఉండండి. గమనించిన ప్రతిసారి ప్రకటితమయ్యే సంవేదనలు, దాని ద్వారా జరిగే నష్టాన్ని అక్కడికక్కడే లాభంగా మార్చుకుంటున్నాం. లాభం వస్తుందంటే ఎవరు పని చేయకుండా ఉంటారు? ఈ రోజుకు సరిపడా డబ్బులు వస్తున్నాయంటే ఎవరు పని చేయకుండా ఉంటారు? కానీ నీకు వారానికి సరిపడా డబ్బులు ఈ క్షణంలో వస్తున్నాయి. నెలకు సరిపడా డబ్బులు వస్తున్నాయి. సంవత్సరానికి సరిపడా డబ్బులు వస్తున్నాయి. ఇలాంటి గంటలు, వారాలు, నెలలు, కొన్ని వందల వేల కోట్ల రెట్టింపైన విలువ వస్తుంది. అంత పెద్ద విలువను మొదలుపెట్టుకుంటాం. అందుకని ప్రతి సంవేదన యొక్క నిజ స్వభావాన్ని, ఏ భాగాన్ని గమనిస్తున్నావో ఆ భాగం యొక్క నిజ స్వభావాన్ని కూడా అర్థం చేసుకో. చేతి భాగంలో, మోచేతి భాగంలో మీరు గమనిస్తున్నప్పుడు అక్కడ కనిపించే సంవేదన, దాని నిజ స్వభావం, ఆ భాగంలో ఉన్నటువంటి కండరాలు, చర్మము, వెంట్రుకలు, కండరాలు, నరాలు, బొక్క, దానిలో ఉన్నటువంటి మింజ, దానిలో ఉన్నటువంటి నరాలు, నరాలలో ఉన్నటువంటి రక్తం, ఇదంతా ఒక్కసారి గమనంలోకి తెచ్చుకోండి. ఆ విధంగా లోతైన అవగాహనతో నీ శరీరం మొత్తాన్ని గమనించండి. చర్మం, వెంట్రుకలు, కండరాలు, రక్తము, రక్త నరాలు, రక్తంలో రక్త పలికికలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, వాటిలో థ్రాంబోసైట్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, వాటిలో మిళితమైన నీరు, ఆ నీటితో కలిసి ఉన్న ప్లాస్మా, ప్లాస్మాలో కలిసి ఉన్న స్వచ్ఛమైన నీరు, ఇలాంటి లోతైన అవగాహనతో మనమంతా లోతుగా వెళ్ళిపోవాలి. శరీరం అంతా ఖండమయం. బొక్కలని కట్టెలు పాతి, కరెంటు తీగలు అని నరాలనే పైపు లైన్ పెట్టి, ఏ భాగానికి ఎంత పరిమాణం కావాలో అంత పరిమాణంలో మట్టి ముద్దలలాగా మాంసపు ముద్దలను అతికించారు. వాటికి కావలసిన దగ్గర పంచేంద్రియాలను అతికించాం. నీ శరీరం అంటే ఇంతే. మాంసపు ముద్ద చూడండి. నిజానికి నువ్వు అనుకుంటున్నటువంటి నీ శరీరంలో మాంసం అనేది లేదు. ఇది వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ శరీరం అంతా సూక్ష్మాతి సూక్ష్మంగా చూసినప్పుడు, ప్రతి భాగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లోతుగా వెళ్తూ పరిశీలించినప్పుడు
నీ శరీరం అంతా ఒక ఎండిపోయిన బీరకాయ జాలి లాంటిది. కేవలం నరాలతోని మాత్రమే నీ శరీరం నిండి ఉంది. కేవలం ఎండిపోయిన బీరకాయలాగా దారాలు దారాలు. మన ఇంట్లల్లో అంట్లు తోమే స్క్రబ్బర్ లాగా తీగలు తీగలుగా పైనుంచి కింది వరకు, పాదాల నుంచి తల వరకు నిర్మితమై పెద్ద నరాలు, దాని తర్వాతి నరాలు, ఇంకా చిన్న నరాలు, ఇంకా చిన్న నరాలు, ఇంకా చిన్న నరాలు, ఇంకా పూర్తిగా చిన్న నరాలు. అలా నీకు కంటికి కనబడనంత లోతుగా చిన్న చిన్న నరాలతోనే రక్తం నడుస్తుంది. శరీరం అంతా ఎక్కడ పుచ్చినా కూడా రక్తమే వస్తుంది. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? ఈ క్షణంలో గమనించు. పెద్ద నరాలు కోస్తే రక్తం వస్తుంది. దాని తర్వాతి నరాలకు వస్తే కొంత నరం వస్తుంది. ఇంకా చిన్న నరాలకు వస్తే కాస్త రక్తం వస్తుంది. ఇంకా చిన్న నరాలకు వస్తే కాస్త రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. ఇంకా చిన్న నరాలకు వస్తే అసలు రక్తమే రాదు. ఇంకా చిన్న నరాలు చూడలేవు. ఇంకా చిన్న నరాలు పూర్తిగా నీటిమయమై ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన ఒక అనుభవాన్ని, మీరందరూ చూసిన ఒక అనుభవాన్ని గుర్తు చేసుకుందాం. చికెన్, మటన్ సెంటర్లలో ఒక మేకను కోసినప్పుడు కొన్ని భాగాలలో మాత్రమే రక్తం వస్తుంది. కొన్ని భాగాలలో రక్తం రాదు. కొన్ని భాగాలు పూర్తిగా తెల్లగా ఉంటాయి. కొన్ని భాగాలు పూర్తిగా ముదురు గులాబీ రంగులో ఉంటాయి. తెల్లగా ఉన్న భాగాలన్నీ కూడా వాటిపైన తడి తడిగా ఉంటుంది. ఆ తడిదంతా నీరే కదా. ఈ శరీరం అంతా రక్తంతో నిండి ఉంటే ఎక్కడ కూడా రక్తం ఉండాలి కదా. మరి నీరెక్కడి నుంచి వచ్చింది? ఒకసారి ఆలోచించు. సమస్త సృష్టిలో జీవానికి ఆధారమైనదే నీరు, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ నీటిలో ఉంటుంది, గాలిలో ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే ఆ జీవి పుట్టిన జీవి మనుగడ సాధ్యమవుతుంది. ప్రతి అవయం పైన ఉన్నటువంటి నీరే అది. రక్తం ఉండాల్సింది నీరు ఉంటుంది. అజ్ఞానంతో మనం ఎప్పుడు వాటిని లోతును అర్థం చేసుకోలేదు. ప్రకృతి ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోలేదు. జ్ఞానంతో గమనించు. నీ శరీరం అంతా తీగలులాగా కనిపించే తీగలు, కనిపించని తీగలు, వివిధ రకాల పరిమాణంలో లోతులకు పోయే కొద్దీ కేవలం నరాలు మాత్రమే ఉంటాయి. మీ శరీరం అంతా ఒక నరాల జంక్షన్ లాగా ఊహించుకోండి. నరాల ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంచుకోండి. ఒక సబ్స్టేషన్ లాగా ఉంచుకోండి. నీ శరీరం అంతా తల నుంచి పాదాల వరకు ఒక స్క్రబ్బర్లో ఉండే తీగలులాగా ప్రతి నరాలు ఒకదానికొకటి మిళితమై
శరీరమంతా గమనించండి. మొత్తం నరాలు, మొత్తం నరాలు. నీవనుకుంటున్న ఈ భూమిపై ఉన్న నీరు, నీ శరీరంలో ఉన్న నీరు ప్రయాణించడానికి ఈ నరాలే మూలాధారం. శ్వాసను గమనిస్తూ మనసు పారిపోతే మనసు పారిపోయింది, మరల మనసును తీసుకొచ్చి గమనించండి. శరీరం అంతా నరాలు. ఈ నరాల ద్వారానే రక్తం ప్రవహిస్తుంది. కాలువలు కాలువలుగా, పిల్ల కాలువలుగా, మరీ చిన్న కాలువలుగా, చివరి వరకు తడిలాగానే అనిపిస్తుంది. భూమి ఇట్లా ఎలాగైతే తడి అవుతుందో, నీ అవయవాలు కూడా అలాగే తడి అయి దానిపైన నీటి తడిలాగా నీకు కనిపిస్తుంది. హృదయం నుంచి పోయే రక్తంలో హృదయ స్పందనతో ప్రయాణించే తరంగాలు ప్రతి అణువు వరకు చేరుతున్నాయి. దానికి మార్గం ఈ రక్తమే. ఈ నీరు ఉంది కాబట్టి జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. నీది అనుకుంటున్న ఈ శరీరం, మాంసం ముద్దలు, కండరాలు, రక్తం, వీటన్నిటితో ఉన్నాను. ఎప్పుడైనా ఆలోచించావా నీ శరీరం, ఈ ప్రపంచం ఒక్కటే అని? నీలో ఉన్న నరాలు ఈ భూమిలో ఎన్నో వేల కోట్ల నరాలతో నీరు ప్రవహిస్తుంది. వాటిని మనం పోరేసి ఆ నరాన్ని పగలగొట్టి ఆ నీటిని బాహ్య ప్రపంచంలోకి తీసుకువస్తున్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు రక్త పరీక్ష చేయాలన్నప్పుడు ఆ బోర్ లాంటి సన్నటి నిడిల్ పెట్టి బ్లడ్ను బయటికి తీస్తాడు. అటు ఇటు సరిపోల్చి చూడండి. నీరుంది కాబట్టి జీవం. పంచభూతాలకు ఆధారమైన నిర్మితమైన ఈ శరీరంలో సకల జీవులు జీవించవచ్చు. ప్రాణమున్న జీవులకు ఇది నిలయం, ఈ భూమి నిలయం. ఈ భూమి మీద కోటాను కోట్ల జీవులు ఉన్నట్టు కానీ నీ శరీరం పైన, నీ రక్తంలో, నీ అవయవాలలో ప్రతిదీ జీవమయమే. ప్రతిదీ జీవమయమే. మరొక్కసారి నువ్వు ఆలోచించు. నీ శరీరంలో ఒక భాగం తీసుకొని టెస్ట్ చేసినప్పుడు దానిలో ఈ కణాలు ఉన్నాయని నిర్ధారణకు వస్తుంది. నీ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు డిఎన్ఏలో అనేక రకాల భావాలు దాగి ఉన్నాయని తెలుస్తుంది. అదే నీ లాలాజలం తీసుకొని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే తీసుకునే ఒక్క డ్రాప్ అంతా లాలాజలంలో కొన్ని వందల జీవులు ఉంటాయి.
వందల జీవులు ఆ లాలాజలంలో ఉంటాయి. ఒకటి ఆలోచించు. కుక్క మనల్ని కరిస్తే తన లాలాజలంలో ఉన్న రాబిస్ అనే జీవి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది ప్రవేశించి ఈ కొత్త లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న రాజైన డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి డిఎన్ఏతో పోరాడి ఆ రాజును ఓడించి ఆ రాజ్యాన్ని వశపరుచుకుంటుంది. ఆ ఒక్క రాజ్యంతో అది ఆగకుండా ఈ శరీరంలో ఉన్న అనేక రకాల డిఎన్ఏలతో పోరాడి శరీరం అంతా తన ఆధీనపరుచుకుంటుంది. అప్పుడు రాబిస్ మనకు వ్యాపించి కుక్కతత్వాలు మనకు వస్తాయి. కుక్కలాగా మనం బిహేవ్ చేసినటువంటి వ్యక్తులను చాలామందిని మనం చూసాం. ఏమి జరిగి ఉంటుందో అని మీకు తెలియదు. ఇప్పుడు జ్ఞానంతో వాటిని గమనించి చూస్తున్నాం. కారణం జీవి. కారణం జీవి. ఆ జీవి నిలయానికి సాధ్యమైంది లాలాజలం. ప్రతి ప్రాణి జలంలోనే పుడుతుంది. నువ్వు ఈ విశ్వాన్ని ఎంత క్షుణ్ణంగానన్నా పరిశీలించి చూడు. పక్షులు, జంతువులు, మనుషులు, సకల చరాచర జీవులకు జననానికి ప్రధాన నీరు. నీ శరీరంలో ఎన్నో లోకాలు దాగి ఉన్నాయి. ఈ భూప్రపంచం మీద జీవించే జీవుల యొక్క శరీర పరిమాణాలను బట్టి కొన్ని వందల వేల జీవులుగా విభజించవచ్చు. పెద్ద పరిమాణం ఉన్న జీవులన్నీ ఒక లోకము, దాని తర్వాత కాస్త పరిమాణం తగ్గినటువంటి జీవులు మరొక లోకంతో ఎన్నో వేల రకాలు. మనసు భూమి వైపు తిప్పి ఒక్కసారి జీవులను గమనించండి. బర్రెలు, మేకలు, చిన్న చిన్న పిల్లలు భూమిపై పడుకొని ఒక సైడు మళ్ళీ ఈ జీవులను మొత్తాన్ని గమనించండి. నీకంటే పెద్దగా ఉన్న జీవులు, లావుగా ఉన్న జీవులు, నువ్వు ఒక రకమైన జీవి. దాని తర్వాత పరిమాణంలో ఉన్న జీవులు, దానికంటే చిన్నగా ఉన్న జీవులు, దానికంటే చిన్నగా ఉన్న జీవులు, దానికంటే పరిమాణంలో చిన్నగా ఉన్న జీవులు. ఇలా ప్రతి జీవిని భూమిపై పడుకొని చూడండి. ఒక్కొక్క లేవలుగా, ఒక్కొక్క పొరలుగా నీకు కనబడతాయి. మరింత లోతుగా వెళ్ళు. పురుగులు, ఇంకా చిన్న చిన్న చీమలు, ఇంకా వాటికంటే చిన్న చిన్న జీవులు, ఇంకా వాటికంటే కనిపించినటువంటి జీవులు, ఇంకా వాటికంటే మైక్రోస్కోప్లో చూసే జీవులు, ఇంకా వాటికంటే ఇంకొక రకమైన ఇలా అనేక రకమైనటువంటి జీవులకు స్థానమైంది ఈ ప్రకృతి. ఈ బాహ్య ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నీ లోపల ఉంటుంది. నీ శరీరాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే నీ చర్మం పైన కొన్ని వేల లక్షల జీవులు నివసిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎత్తులో పేన్లు కనిపించేటివి, దానికంటే చిన్నవి దాని పిల్లలు, దానికంటే చిన్నవి ఇంకా చిన్న జీవులు. కేవలం బాహ్య ప్రపంచంలోనే ఇన్ని ఉంటే
అంతర్ప్రపంచంలో సంగతేంటి? ప్రతి అవయం ప్రాణమయం, ప్రతి కణం ప్రాణమయం. ఒకసారి ఆలోచించు. చనిపోయిన వ్యక్తిలో నేను ఆ శరీరంలోనే ఉన్నటువంటి పురుగులు చనిపోయిన శవాన్ని మరింత పెద్దగా తింటాయవి. ఎటు నుంచి పుట్టుక రావు, ఎటు నుంచి రావు అవి. ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను వినండి. చాలామందికి గాయాలయ్యి, జరిగి, చీము పట్టి దాంట్లో పురుగులు కూడా పడతాయి. మరి ఆ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి నువ్వు ఆలోచించు. చాలా విచిత్రంగా ఉంది కదా. లేనిదైతే పుట్టదు, ఏది కూడా సృష్టించబడదు. అది ఉంది కాబట్టే నీకు కనబడుతుంది. అది ఉంది కాబట్టే కదులుతుంది. అది కదులుతుంది కాబట్టే నీకు స్పష్టంగా కనబడుతుంది. నీ మానసిక స్థాయి, నీ పెట్టినటువంటి ఇంద్రియమైనటువంటి కన్ను యొక్క మెగా పిక్సెల్ ఎంతవరకు చూడాలనో అన్నిటి అంత లోతుగానే చూస్తుంది. కానీ దానికి మించిన లోతులో ఎన్నో జీవరాశులు జీవించి ఉన్నాయి. ఆ పురుగులు నీలోనే ఉన్నాయి, నీలోనే పుడుతున్నాయి, నిన్నే తింటున్నాయి. కనిపించేటివి కొన్ని, కనిపించేటివి ఇంకెన్నో. ఇక్కడ నువ్వు అర్థం చేసుకో. నీ లోపల సకల జీవులు, సకల లోకాలు నీలోనే ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి. భావ్యంగా ఉన్న భూ ప్రపంచము వేరు, నువ్వు వేరు కాదనే భావన నీ లోపల కలగాలి. ఇది నిజం. ఇది 100% నిజం. కావాలంటే తెలుసుకో. నీకున్న అనుభవంతోనే చూడు. ఏంటి ప్రకృతి రహస్యం? ఇంత గొప్పదైన జీవితం, ఎన్నో వేల కోట్ల జీవులకు ఆధారమైన ఈ శరీరం ఆధారం చేసుకొని జీవిస్తున్న నువ్వు ఎవరికి హాని తలపెడుతున్నావు ఒకసారి ఆలోచించు. నీ శరీరం పైన, నీ లోపల ఉన్న ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి జీవి ఈ శరీరం బాగు కోసానికే సరి అయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నాయి. ప్రకృతి నియమానికి అనుసరంగానే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటిస్తూ జీవిస్తున్నాయి. భావ్య ప్రపంచంలో చూడు, జంతువులన్నీ కూడా ఎలాంటి ఆశ లేకుండా, ఎలాంటి కూడబెట్టుకోవాలనే తాపత్రయం లేకుండా, నాది నీది అనే భావన లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. ఎవరికి ఇబ్బంది తలపెడతలేదు, ఎవరికి ప్రాణహాని తలపెడతలేవు. వాటిని డిస్టర్బ్ చేస్తేనే తప్ప, వాటికి హాని తలపెడితేనే తప్ప అవి హాని చేస్తున్నాయి. ఏ సమయంలోనైనా నీకు హాని తలపెడతలేదు. ఒకసారి గమనించు. నువ్వు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు విషసర్పమైనటువంటి నాగుపాము నీ దగ్గరికి వస్తే, అది నువ్వు ఏమనకపోతే నీ పక్కన నుంచి, నీ పైనుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నీ మీద ఎలాంటి కోపం లేదు.
కానీ భయంతో, చస్తాననే కోపంతో, ఏదో జరుగుతుందనేటువంటి హడావుడితో దానికి ప్రాణహాని తలపెడతావు. అప్పుడు అది రక్షణ కోసం దీనిపైన కాటేస్తుంది. అంతే తప్ప మరీ నిన్ను పిలిచి నేనొచ్చినా నేను కొట్టిపోదు. దాని స్వభావం అది కాదు. నీలో ఉన్న అన్ని జీవులు కూడా అంతే. నీలో ఉన్న అన్ని జీవులు కూడా అంతే. నువ్వు కేవలం శరీరానివని అనుకుంటున్నావు. నువ్వు బయట వాళ్ళకు చెడు చేసే ముందు నీ లోపల ఎంతమంది జీవులకు చెడు చేస్తున్నావో ఆలోచించు. బయట వాళ్ళను మోసం చేయాలని, బయట వాళ్ళకు ప్రాణహాని తలపెట్టాలని నువ్వు అనుకుంటున్నావు, ఆలోచిస్తున్నావు. దీని ద్వారా పనులు చేస్తున్నావు. నువ్వు ఆలోచించు. మొదట నీలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి హాని తలపెడుతున్నావు. హాని తలపెడుతున్నావు. అందువల్లనే నీ చేత బాధపడ్డటువంటి ప్రతి వ్యక్తి తిరిగి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. మరి నీ లోపల ఉన్న జీవులు నీపైన ప్రతీకారం తీర్చుకోవా? ఆలోచించు. అంతర్ముఖమై అంతర్లోకములోకి వెళ్ళి అంతరంగా జీవిస్తున్న మహాప్రపంచాన్ని చూడు. ఎన్ని ప్రాణులు, ఎన్ని పనులు, వాటి పనులు నిర్దిష్టంగా చేస్తున్నాయి. నీ శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు ఆ గాయాన్ని ఎవరు మార్పుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ పుస్తకంలో లేదు, నీ చదువులో లేదు, నీ జ్ఞానంలో లేదు. అంధకారంలో బ్రతుకుతున్నాం మనం. ఎవరికి లాభం దానివల్ల? నీ ప్రపంచాన్ని బాగు చేస్తున్నా ఎంతోమంది సైనికులు గాయమైన వెంటనే దానితో పోరాడి అక్కడ మానుతున్నారు. నువ్వేమన్నా మార్చగలవా? అయ్యో, నేను మందులు వేస్తేనే, ఆహారం పెడితేనే మానుతుందనే భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు. ఇక్కడ చూడు, ఈ భూమి మీద మట్టిని తిని జీవిస్తున్న జీవులు ఉన్నాయి. అదే నీ శరీరంలో ఈ మట్టిని తిని జీవిస్తే జీవులు కూడా ఉన్నాయి. ఏమీ తేడా లేదు. ఈ ప్రకృతి ఒక సమస్తమైనప్పుడు ఆ సంస్థలో ఉన్న మరో ప్రపంచమే, మరొక గ్రహమే, మరొక జీవ ప్రపంచమే నీ శరీరం. నువ్వు అనుకుంటున్న ఈ శరీరం, నువ్వు పెడుతున్నటువంటి పేర్లు ఎవరికి పెడుతున్నావు? ఏ జీవికి పెడుతున్నావు? తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు కోటాను కోట్లతో నిర్మితమైన జీవులలో దేనికి పేరు పెడుతుంది? మంచివాడని, చెడ్డవాడని, మూర్ఖుడని, హంతకుడని ఏ జీవిని ఉద్దేశంతో చెప్తున్నాను? ఎవరు లేరు, ఎవరూ లేరు అలాంటి వాళ్ళు. ఆలోచించు. హంతకుడు ఎప్పటికీ హంతకుడు లాగానే ఉన్నాడా? అజ్ఞానం తెరను తెరుచుకపోయి
అజ్ఞాన తెరలు కనుమరుగైపోయినప్పుడు అతడు జ్ఞానవంతుడుగా మారుతున్నాడు. మంచి సుఖమైన జీవితంలో బ్రతుకుతున్నాడు. తాగుబోతుగా ఉన్నవాడు ఆ అంధకారం నుంచి బాహ్య ప్రపంచానికి వచ్చి తాగడం వల్ల కలిగే నష్టము, ప్రాణహాన్ని తెలుసుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. చెడ్డవాడు చెడ్డ అలవాట్లు మాని మంచివాడు అవుతున్నాడు. మంచివాడు, నువ్వు అనుకున్నటువంటి మంచివాడు చెడ్డ అలవాట్లకు లోనవుతుంది. మరి ఎవరికి నిర్దిష్టమైనటువంటి పేరు పెడదాం మనం? శరీరం శాశ్వతం కాదు, అది నిశ్చలమైనది కాదు, నిరంతరం మారిపోయేటిది. ఏది మునుపటిలా లేదు, ఏ జీవి కూడా మునుపటిలాగా లేదు. ప్రతి జీవి మారిపోతుంది, ప్రతిదీ నిజమే. నీ కళ్ళారా గమనిస్తున్నావు, నువ్వు కూడా మారావు, మునుపటిలా లేవు. ప్రత్యక్ష సాక్ష్యం నిదర్శనం నువ్వే కదా. మరి ఎవరిని నిందిద్దాం మనం? చూడు, ఇది సృష్టి అంతా ఎన్నో రహస్యాలతో ముడిపడి ఉంది. నువ్వు చూసే సృష్టి వేరు, ఈ సృష్టి రహస్యాలతో నిండి ఉంది. ఇంత లోతుగా నువ్వు పరిశీలిస్తే అన్ని రహస్యాలు నీకు దొరుకుతాయి. నిజానికి దగ్గర అవుతున్నావు. ఈ బ్రహ్మాండంలో అండపిండ బ్రహ్మాండం అనే పదాన్ని విని ఉంటావు. ఏంటి అసలు ఇది? దీనిలో ఉన్న నిగూఢ అర్థం ఏంటి? ఏంటి ఈ విశ్వరహస్యం? ఎప్పుడైనా ఆలోచించావా మిత్రమా? లేదు కదా. అది ఆలోచించడంలో నీకొచ్చే లాభం ఏంటి? ఏమి ఇస్తావు నాకు? అది నువ్వు ఆలోచించడం వల్ల ఏమి బహుమతిని పొందుతావు? ఏమి పొందవనే ఆలోచనతో ఏదో కాగితం పెట్టెలో పెట్టినటువంటి బహుమతి గురించి ఆలోచిస్తున్నావు. కానీ జన్మాంతం, జన్మ జన్మాంతం, ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలను పొందే విలువైన బహుమతి గురించి ఆలోచిస్తలేవు. నీ దగ్గరున్న బహుమతి నేను స్వీకరిస్తలేను. నీ లోపల ఉన్న ప్రతి జీవి నీ కోసమే పనిచేస్తుంది. నువ్వు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళడానికి అవి నీకు ప్రయత్నం చేస్తున్నాయి, నీకు సహకరిస్తున్నాయి. మన తల్లిదండ్రులు మనం ఎదగడానికి ఎలా సహకరిస్తారు? తల్లిదండ్రుల కంటే ముందు నుంచే నీ లోపల ఉండి నిన్ను సహకరిస్తున్నాయి. నిజంగా నీకు తల్లిదండ్రులు వీలు కాదు, నీ లోపల ఉన్నవారు. అమ్మ కడుపులో పుట్టిన క్షణంలోనే అమ్మ నీకు అమ్మయింది. అమ్మ కడుపులో ఉన్న నీ కడుపులో ఉన్న ఎన్నో జీవులు, వాళ్ళకు నువ్వు అమ్మవయ్యావు. జీవనముక్తి మార్గంలో మరొక ముడిని విప్పుతున్నావు. అమ్మ శరీరంలో పడ్డ నువ్వు నీకు అమ్మయింది. నీ శరీరంలో పడ్డ జీవులకు నువ్వు అమ్మవయ్యావు. అమ్మ తత్వం నీ లోపల ఉంది కాబట్టి ప్రేమ, కరుణ,
జాలి నీ లోపల ఉంది. ఏమి ఈ సృష్టి రహస్యం నిన్ను పనిచేసింది. అమ్మతనానికి, ప్రేమకు, కరుణకు, జాలికి లింగభేదము లేదు. నువ్వు ఆడైనా మగ అయినా అమ్మతనం నీ లోపల పుష్కలంగా ఉంది. ఈ బ్రహ్మాండ విశ్వంలో నువ్వనుకుంటున్న ఈ విశ్వంలో, అమ్మ అనుకుంటున్న అమ్మ శరీరం అనే విశ్వంలో, అమ్మ కడుపులో ఉన్న నీ శరీరం, నీ శరీరం అనే విశ్వంలో, నీ శరీరం లోపల ఉన్న జీవులు, వాటి జీవులు అనే అవి కూడా వాటి విశ్వంలో, వాటి గర్భంలో ఉన్న జీవులు, పిండాలు, వాటిలో ఉన్న మరో విశ్వం. ఏంటిది? అండంలో పిండం ఉంది, పిండంలో బ్రహ్మాండం ఉంది. ఎవరూ చెప్పలేదు ఈ నాలెడ్జ్. ఎవరూ చెప్పలేదు ఈ విశ్వరహస్యం. చూడు, విపులంగా చూడు, మరింత విస్తరించి చూడు. ఈ అనంత విశ్వంలో, అనంత విశ్వమే ఒక బ్రహ్మాండం. బ్రహ్మాండంలో ఒక పిండం, ఆ పిండంలో ఒక అమ్మ శరీరంలో ఒక అండం, ఆ అండంలో ఒక జీవి, ఆ జీవిలో మరొక జీవి, ప్రతి జీవిలో మరొక జీవి, ప్రతి జీవిలో మరొక జీవి. అంతము లేని జీవ బ్రహ్మాండ కోటం కోటిది. అర్థమైందా? ఆలోచించు. ఏమి ఈ సృష్టి రహస్యం? ఇప్పుడు చెప్పు నువ్వు. ఇప్పుడు ఆలోచించు మిత్రమా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏ శాస్త్రం నీకు చెప్పింది? ఏ వ్యక్తి నీకు చెప్పాడు నువ్వు ఎవరు అని? చూడు, ఎవరు నువ్వు? ప్రతి ప్రతి బ్రహ్మాండం ఒక శక్తి చేత నిర్మితమై, ఒక శక్తి చేత నడపబడుతుంది. ప్రకృతి అంతా, భూమి అంతా ఒక గ్రావిటీ పవర్తో నిలిచి ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, చదివావు కదా. మరి నీ ప్రపంచం ఏ గ్రావిటీతో నడుస్తుంది? నీ ప్రపంచంలో కూడా ఏదో శక్తి ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఏంటి ఆ శక్తి? ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇప్పటికైనా ఆలోచించు. నువ్వే ఒక శక్తి. నువ్వే ఒక శక్తి. నీ శక్తితో ఆధారం చేసుకొని నువ్వు ఎలాగైతే భూమిపైన జీవిస్తున్నావో, నీ శరీరంలో, నీ అండంలో, నీ పిండంలో, బ్రహ్మాండ లోకాలలో జీవిస్తున్నటువంటి జీవులు, నీ శరీరం అంతా, శరీరం మొత్తాన్ని గమనించు. నీ శరీరం మొత్తాన్ని గమనించు. ఇది ఒక విస్ఫోటనమై అవయవాలంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక్కొక్క లోకములో ఒక్కొక్క జీవులు, ఒక్కొక్క జీవులలో మరొక జీవులు. ఎంత మాయ కదా! ఎంత మాయలో బ్రతికాము కదా ఇన్ని రోజులు. చూడు మిత్రమా, ఏమి ఏమి ఈ బ్రహ్మాండం, ఏమి ఈ బ్రహ్మాండం.
నువ్వు అనుభవంతో చూసుకో. ఒక పురుషుడు శరీరములో, ఒక స్త్రీ శరీరంలో జీవాన్ని సృష్టించే తత్వం మన లోపల ఉంది. ఒక ప్రాణికి ప్రాణం పోసే తత్వం మన లోపల ఉంది. ఇక్కడ నీకు ఒక ఆలోచన రావచ్చు. మగవారిలో శుక్ర కణాలు ఉంటాయి కదా, వాటిని జీవం పోసేది నేనేనా, ఈ శరీరమేనా, ఈ వ్యక్తేనా అని నువ్వు అనుకోవచ్చు. ఒక స్త్రీ లోపల అండాలు ఉంటాయి. అండంతో పురుషుని యొక్క శుక్రకణం ఫలదీకరణం చెందినప్పుడు ఒక జీవి ఏర్పడుతుంది. మరి ఆ జీవం పోసింది నేనే కదా, సర్వ హక్కులు నాకే ఉంటాయి కదా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు అనుకున్నటువంటి శక్తి కేవలం శరీరం ఆధారభూతమైంది. ఈ శరీరం అనే ప్రపంచం భూమిలో ఎన్నో రకాల జీవులు పుడుతున్నాయి, గిడుతున్నాయి. వాటన్నిటికీ నువ్వేం ప్రాణం పోయట్లేవే. ఈ భూమి మీద ఎన్నో జంతువులు నీ ముందే చనిపోతున్నాయి, నీ ముందే పుడుతున్నాయి. వాటికి నువ్వేమన్నా చేస్తున్నావు? ఎవరైనా వచ్చి వాటిపైన ఏదైనా నీటి చుక్క లాంటిది వేస్తే ఆ జీవి లేస్తుందా? చనిపోయిన దాని మీద ఏదైనా జీవి నీటి చుక్క వేస్తే అది లేస్తుందా? బ్రతికున్న దాని మీద ఎవరన్నా వచ్చి ఒక నీటి చుక్క లాంటిది వేస్తే అది చనిపోతుందా? లేదే. కేవలం కేవలం ఒక పురుషుడి శుక్రంలో, వీర్యంలో, ఒక చుక్కంత వీర్యంలో కొన్ని వేల కోట్ల శుక్ర కణాలు జీవించున్నాయి. వేల ప్రాణులు జీవించున్నాయి. నీ కళ్ళ ముందే కొన్ని వేల ప్రాణులు ఉన్నాయి, నీ శరీరంలో ఉన్నాయి. నువ్వెప్పుడు వేరే జీవులను చూడకపోవచ్చు. ఒక తల్లి యొక్క నెలసరి సమయంలో ఆ రక్తంలో ఉన్నటువంటి అండాన్ని తీసి చూస్తే ఆ రక్తంలో ఎన్నో కొన్ని వేల వందల అండాలు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్లో జీవం ఉంటుంది. ఆలోచించు, ఆలోచించు. చాలా మందికి పిల్లలు కాలేదు అనుకుంటాం. ఈ రెండిటి కలయికతో ఆ క్షణంలో ఒక శక్తి వచ్చి ఆ రెండిటి మధ్య పుడుతుంది. నువ్వు ఆలోచించావా ఎప్పుడన్నా అసలు ఎలా పుడతాము అని, ప్రాణం ఎలా పుడుతుందని, అస్సలు క్షణంలో ఏమి జరుగుతుందని? నీ పుట్టిన డేటు నిజమా? తల్లి గర్భంలో పడ్డ క్షణము నిజమా? చూడు, నీ కడుపులో పుట్టాలి అంటే పుట్టవలసినటువంటి వ్యక్తి ఆ క్షణంలో అక్కడ మరణించి ఉండాలి. ఆ క్షణంలో ఆ జీవి మరణించిన క్షణంలోనే తల్లి గర్భం దాల్స్తుంది. ఒకవేళ ఆ జీవి యొక్క కర్మ ఫలించకపోతే ఈ తల్లి ఎన్ని సంవత్సరాలైనా, ఈ తండ్రి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు లేని వ్యక్తుల్లాగానే మిగిలిపోతారు. ఆలోచించి చూడు. ఇన్ని ఏళ్ళు ఆగి నీ కోసమే ఉన్నాను అని నువ్వు ఉంటుంటావు కదా చాలాసార్లు. చూడు, ఈ విశ్వంలో ఒక భూమి, ఒక గ్రహం. ఆ భూమి మీద ఒక జీవి నువ్వు. ఈ జీవి లోపల ఎన్నో రకాల జీవులు, కొన్ని వేల కోట్ల జీవులు. వాటి కడుపులో మళ్ళీ అండాలు, అండాల లోపల మళ్ళీ జీవులు, వాటి లోపల మళ్ళీ జీవులు, మళ్ళీ జీవులు. చూడు, అండ పిండ బ్రహ్మాండ లోకం
అండంలో పిండం ఉంది, పిండంలో అండం ఉంది, అండంలో బ్రహ్మాండము దాగి ఉంది. ఈ సత్యంతో, ఈ నిజముతో మనందరి జీవితం స్వార్థమే. స్వార్థంతో నడిచిన జీవితం పునీతమైంది. ఈ క్షణం పునీతమైంది. నువ్వు కాదు, నువ్వు ఈ విశ్వానివి. నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నిరంతరం విజేతవేను. నీకు సపోర్ట్ చేయడానికి, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి, నువ్వు అలసిపోయినప్పుడు సేద తీరడానికి బయట వాళ్ళు ఎవరు నీకు అవసరం లేదు. వాళ్ళంతా నీలో వచ్చే ఆలోచనలాగా వస్తూ పోతూ ఉంటారు నీ జీవితంలోకి. నీకు అన్ని వేళలా సహకరించేవాళ్ళు, తోడుండేవాళ్ళు నీ ప్రపంచంలోనే ఎంతోమంది. వాళ్ళు మేధావులు, వాళ్ళు ప్రకృతులు. చాలా లోతుగా వెళ్ళి ఆలోచించు. బ్రహ్మాండ విశ్వం ఇది. చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి విషయం ఇది. ఈ భావన చాలా పవిత్రమైంది. ఇన్ని రోజులు ఓడిపోయావు, ఇన్ని రోజులు అలసిపోయావు, ఎన్ని రోజులు నీరసించిపోయావు, కుంగిపోయావు. అది అజ్ఞానపు తెర, అది అజ్ఞానపు చీకటిలో బ్రతికావు. ఈ అజ్ఞానపు తెరలు అన్నీ తెరిచి, మూసి ఉన్న డోర్లను తెరిచి, ఈ అనంతమైన ప్రపంచంలో అనంతమైన జీవుల మధ్య అనంతమైన శక్తితో అనునిత్యం వెలిగే శక్తివి నువ్వు. శరీరానివి నువ్వు కాదు, నీ ఆస్తివి నువ్వు కాదు, ఓడిపోయిన వాడివి నువ్వు కాదు, విజేతవు నువ్వు కాదు. అంతకు మించిన వాడివి, అంతకు మించిన వాడివి. నువ్వొక శక్తివి. శక్తి వశము కానిది ఏదీ లేదు. ఎందుకంటే సమస్త విశ్వం శక్తితో నిండి ఉంది. అనేవాడివే లేవు. ఈ శరీరంలో జీవులు, నువ్వెక్కడున్నావు? భూమిపైన జీవులున్నాయి, నువ్వెక్కడున్నావు? ఎక్కడా లేవు. సర్వాంతర్యామివి నువ్వు. సకల జీవులలో ప్రాణమై ఉన్నవాడివి. నీ భూప్రపంచంలో, ఈ నీ విశ్వంలో ఎన్నో రకాల జీవులకు ప్రాణం పోసినటువంటి శక్తివి నువ్వు. సర్వాంతర్యామివి నువ్వు. సర్వాంతర్యామివి నువ్వు. ఒక్కసారి కూర్చున్న ప్లేస్ నుంచి నీ శరీరం పెద్దగా అవుతున్నట్టు ఉంచుకోండి. ఈ రూము నుండి, రూము పై కప్పు నుండి మీ కాలనీ కనిపించే అంత ఎత్తు, మీ ఊరు కనిపించే అంత ఎత్తు, నీ జిల్లా కనిపించే అంత ఎత్తుకు ఈ విశ్వంలో నీ భారతదేశం కనిపించే అంత ఎత్తుకు, అన్ని దేశాలు కనిపించే అంత ఎత్తుకు, భూమి మొత్తం చిన్నగా కనిపించే అంత ఎత్తుకు, ఆకాశంలో అనంత విశ్వంలో కనిపించనంత ఎత్తుకు
గమనిస్తూ గమనిస్తూనే ఉండు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూనే ఉండు. నీలో ఉన్న అనంత శక్తి విశ్వంతో కలుస్తుంది. నీలో ఉన్న అనంత శక్తి విశ్వంతో కలుస్తుంది. నువ్వు ఒక శక్తి పుంజానివి. శక్తి పుంజానివి. 1000 రేట్లు, 10,000 రేట్లు, లక్షల రేట్లు, కోట్ల రేట్లతో కాంతి పుంజానివై కాంతినంతా వెదజల్లుతున్నావు. సమస్త విశ్వంలో ఉన్నటువంటి కాంతితో కలిసిపోతున్నావు. కాంతితో కలిసిపోతున్నావు. కాంతితో కలిసిపోయావు. ఒక తెల్లటి కాంతి, ఒక తెల్లటి కాంతి ఒకే దగ్గరికి వచ్చి ఒక రూపంగా మారింది. ఒక రూపంగా మారి ఈ రూమ్లో కూర్చున్న నీ శరీరంలోకి ప్రవేశించింది. శరీరం అంతా కాంతిమయం. శరీరం అంతా కాంతిమయం. శరీరం అంతా కాంతిమయం. ఈ శరీరాన్ని కాస్త కదలికలోకి తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చోండి. శ్వాసను పై పెదవి పైన ఉంచండి. శరీరంలో ఎక్కడైతే సుఖ సంవేదన ఉంటుందో ఆ భాగాన్ని గమనించండి. నేను సుఖంగా ఉండాలి. నేను సుఖంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండాలి. నా శరీరంలోని ప్రతి అవయవం 100% పనిచేయాలి. నా మనసు ప్రశాంతంగా ఉండాలి. నా మనసులోని కోపం, అసూయ, రాగద్వేషాలు, మోసం చేయాలని ఆలోచన ఇవన్నీ కూకటి వేళ్లతో సహా నశించిపోవాలి. కూకటి వేళ్లతో సహా నశించిపోవాలి. నా మనసులో ప్రేమ, కరుణ, జాలి, ఇతరులకు సహాయం చేసే గుణం మనసు నిండా నిండిపోవాలి. నా శరీరంలోని ప్రతి అవయంలోని ప్రతి అణువు నిండిపోవాలి. ప్రశాంతతతో నిండిపోయాయి. జాలితో నిండిపోయింది. ప్రేమతో నిండిపోయింది. కరుణతో నిండిపోయింది. నేనంతా ప్రశాంతంగా. కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి.
సకల ప్రాణులు అన్ని సుఖంగా ఉండాలి. భూమికి నలువైపులా జీవించే జీవులకన్నిటికీ శుభం కలగాలి. ఈ అనంత బ్రహ్మాండ విశ్వంలో ఏ లోకాలలో జీవించే జీవులైనా సకల ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. సకల ప్రాణులు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రాణులన్నీ ఎలాంటి వైరభేదం లేకుండా స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రతి ప్రాణి స్నేహపూర్వకంగా జీవించాలి. నేను సుఖంగా ఉండాలి. నేను పొందిన ఈ పుణ్యములో ప్రాణులన్నీ భాగ్యస్వాములవుదురుగాక. నేను పొందిన ఈ పుణ్యములో ప్రాణులన్నీ భాగ్యస్వాములవుదురుగాక. నాకు లభించిన ఈ ధర్మ మార్గం ప్రతి ప్రాణికి లభించునుగాక. ప్రతి ప్రాణికి లభించునుగాక. సకల ప్రాణులకు శుభం కలగాలి. సకల ప్రాణులకు శుభం కలగాలి. ప్రాణులన్నీ సుఖంగా ఉండాలి. నా నుంచి ఏ ప్రాణికి హాని తలపెట్టను. నా నుంచి ఏ ప్రాణికి ప్రాణహాని చేయను. నాకు ఎవరు శత్రువులు లేరు. నాకు ఎవరు శత్రువులు లేరు. సకల ప్రాణులన్నీ నా మిత్రువులే. సకల ప్రాణులన్నీ నా మిత్రువులే. నాకు ఏ ప్రాణి చేత ప్రాణహాని లేదు. నాకు ఏ ప్రాణి చేత ప్రాణహాని లేదు. సకల జీవులు సుఖంగా ఉండాలి. సకల ప్రాణులకు స్వస్తి కలగాలి. సకల ప్రాణులకు స్వస్తి కలగాలి. మీరందరూ సుఖంగా ఉండాలి. మీరందరూ సుఖంగా ఉండాలి. అలాగే కళ్ళు తెరిచి మీ శరీరాన్ని గమనించండి. ఏ సంవేదన కనిపిస్తే ఆ సంవేదనలో ఒక జీవి ఉన్నట్టుగా ఊహించుకోండి. మీకు సమయం దొరికిన ప్రతిసారి ఆ జీవులతో మాట్లాడండి. బ్రహ్మాండ లోకంలో జీవిస్తూ సుఖంగా ఉండండి. ఈరోజు జరిగిన సెషన్ పైన తప్పకుండా మీరు ఎన్ని నిమిషాలు వీలు పడితే అన్ని నిమిషాలు వీడియో చేసి పంపండి. ఏమి అనుభూతి పొందారు, ఏమి నేర్చుకున్నారు, కేవలం ఈ ఈ సెషన్ గురించి మాత్రమే ఈరోజు పంపండి. మధ్యాహ్నం వరకు టైం ఉంటే ఇప్పుడే పంపండి. ఏమి నేర్చుకున్నారు, ఇంతకుముందు ఎలాంటి అజ్ఞానంతో బతికారు, ఈ అండపిండ బ్రహ్మాండ లోకంలో ఏంటి నా తత్వము, నేను ఎవరు అనే విషయాల గురించి 2 నుంచి 3 నుంచి 5 నిమిషాల వరకు చేసి పంపుతారని ఆశిస్తున్నాను. సెలవు. అదేవిధంగా ఈ 10 రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయింది. మిగిలినది 5 రోజులు. ఈ 10 రోజులలో మీరు ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్. ఆ టాపిక్లో ఏ విషయాలు నేర్చుకున్నారు, ఎలా అనిపించింది, మీ అనుభవంలోకి ఎలా వచ్చింది, మీకు ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎంత లాభం జరిగింది అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మీరు ఒక వీడియో చేసి పెట్టండి. ఫస్ట్ అయితే ఈ సెషన్ గురించి వీడియో చేసి పెట్టండి.